ఒకప్పుడు ఒక అందమైన గ్రామం ఉండేది. ఆ గ్రామం పేరు సిరివెన్నెలపల్లి. అక్కడ పచ్చని పొలాలు, చిన్న చెరువులు, పెద్ద చెట్లు ఉండేవి. కాని ఆ గ్రామంలో విహాన్ అనే ఒక బాలుడు మాత్రం ఎప్పుడూ సంతోషంగా ఉండేవాడు కాదు. విహాన్కు ఒక విచిత్రమైన అలవాటు. ఎవరి దగ్గర ఏదైనా మంచి ఉంటే అది తనకు కావాలి. ఎవరికైనా కొత్త బట్టలు ఉంటే తనకు కావాలి. ఎవరైనా ఎక్కువ మార్కులు తెస్తే వాళ్లలా అవ్వాలి. ఎవరైనా అందరి ప్రశంసలు పొందితే తానే పొందాలి. అతని తండ్రి రైతు, అమ్మ చిన్న పనులు చేసేది. వాళ్లు ఎంత ప్రేమగా చూసుకున్నా విహాన్కు ఎప్పుడూ ఒకటే అనిపించేది, నా దగ్గర ఇంకా ఏదో లేదు. ఒకరోజు గ్రామానికి ఒక వృద్ధుడు వచ్చాడు. అతను చెట్టు కింద కూర్చుని ప్రజలతో మాట్లాడుతున్నాడు. గ్రామంలో వాళ్లు చెబుతున్నారు, ఆయన దగ్గరకు వెళ్లి ప్రశ్న అడిగితే మంచి సమాధానం చెబుతాడట. విహాన్ వెంటనే వెళ్లాడు. వృద్ధుడిని అడిగాడు, నాకు ఒక సమస్య ఉంది. ఏమిటి బాబూ? నేను సంతోషంగా ఉండలేకపోతున్నాను. వృద్ధుడు కొద్దిసేపు అతన్ని చూసి అడిగాడు, నువ్వు ఏం కోరుకుంటున్నావు? విహాన్ చెప్పాడు, అందరికంటే గొప్పగా ఉండాలి. వృద్ధుడు నవ్వి ఒక చిన్న అద్దం ఇచ్చాడు. ఈ అద్దం తీసుకో, కానీ జాగ్రత్త, ఇది నిజం చూపిస్తుంది. విహాన్ ఆశ్చర్యపోయాడు. ఆ రోజు ఇంటికి వెళ్లి అద్దంలో చూశాడు. తన ముఖం కనిపించింది. అంతే, ఇదేనా ప్రత్యేకం అని అనుకున్నాడు. మరుసటి రోజు పాఠశాలలో తన స్నేహితుడు కొత్త సైకిల్ తీసుకొచ్చాడు. విహాన్ అసూయగా ఇంటికి వచ్చి అద్దంలో చూశాడు. ఈసారి అద్దంలో తన ముఖం కాదు, ఒక చిన్న నలుపు నీడ కనిపించింది. అది అతని వెనకాల నిలబడి ఉంది. విహాన్ భయపడ్డాడు. మళ్లీ చూసేసరికి మామూలే. రోజులు గడిచాయి. ఎవరిపైనైనా అసూయ పడినప్పుడల్లా ఆ నీడ అద్దంలో కనిపించడం మొదలైంది. మొదట చిన్నగా, తర్వాత పెద్దగా. ఒక రోజు అతను అద్దంలో చూశాడు. నీడ అతని భుజాల వరకు వచ్చింది. అతను వృద్ధుడి దగ్గరకు పరుగెత్తాడు. ఇది ఏమిటి? వృద్ధుడు ప్రశాంతంగా అన్నాడు, అది నీ నీడ కాదు. అయితే నీ కోరికలు, పోలికలు, అసంతృప్తి, అవి పెరుగుతున్నాయి. విహాన్ నవ్వేశాడు. అదేంటి? నేను ఇంకా బాగా చదివి, డబ్బు సంపాదిస్తే సరిపోతుంది. వృద్ధుడు ఏమీ అనలేదు. కొన్ని నెలల తర్వాత విహాన్ పరీక్షల్లో మొదటి ర్యాంక్ తెచ్చుకున్నాడు. అందరూ అభినందించారు. అతను ఆనందంగా అద్దం ముందు వెళ్లాడు. కాని నీడ ఇంకా పెద్దగా కనిపించింది. అతను షాక్ అయ్యాడు. నేను గెలిచాను కదా, ఇంకా ఎందుకు ఉంది? సమాధానం లేదు. తర్వాత అతను క్రీడల్లో గెలిచాడు. నీడ తగ్గలేదు. కొత్త బట్టలు తెచ్చుకున్నాడు. నీడ తగ్గలేదు. మంచి ఫోన్ కొనిపెట్టమని అడిగాడు. కొనిపెట్టారు. నీడ ఇంకా పెరిగింది. ఒకరోజు అద్దం మొత్తం నలుపుతో నిండిపోయింది. అతనికి తన ముఖం కూడా కనిపించలేదు. అతను ఏడుస్తూ వృద్ధుడి దగ్గరకు వెళ్లాడు. వృద్ధుడు అతన్ని ఒక కొండ మీదికి తీసుకెళ్లాడు. అక్కడి నుంచి గ్రామం మొత్తం కనిపిస్తోంది. అతను అడిగాడు, ఏం కనిపిస్తోంది? విహాన్ అన్నాడు, పొలాలు, ఇల్లు. వృద్ధుడు ఒక రైతును చూపించాడు. ఎండలో పని చేస్తున్నాడు. అతను నవ్వుతున్నాడు. అతను ధనవంతుడు కాదు. కాని ఎందుకు నవ్వుతున్నాడు? విహాన్ సమాధానం చెప్పలేకపోయాడు. తర్వాత ఒక మహిళ పిల్లలకు భోజనం పెడుతోంది. ఆమె కూడా సంతోషంగా ఉంది. వృద్ధుడు అడిగాడు, వాళ్ళు అందరికంటే గొప్పవాళ్లు కాదు కదా? విహాన్ నిశ్శబ్దం. వృద్ధుడు అన్నాడు, నువ్వు సంతోషాన్ని గెలుపులో వెతుకుతున్నావు. అది ప్రయాణంలో ఉంటుంది. నువ్వు పోలికలో వెతుకుతున్నావు. అది కృతజ్ఞతలో ఉంటుంది. ఆ రోజు వృద్ధుడు ఒక పని ఇచ్చాడు. 7 రోజులు, ప్రతిరోజూ ఒక మంచి పని చేయి. ఎవరికీ చెప్పకు. విహాన్ మొదట పెద్దగా తీసుకోలేదు. కాని చేశాడు. మొదటి రోజు ఒక వృద్ధుడికి సంచి మోశాడు. రెండో రోజు స్నేహితుడికి చదువు చెప్పాడు. మూడో రోజు ఇంట్లో అమ్మకు సహాయం చేశాడు. నాలుగో రోజు చెట్టు నాటాడు. ఐదో రోజు చిన్న పిల్లాడికి తన పెన్సిల్ ఇచ్చాడు. ఆరవ రోజు పొరుగింటి తాతతో కూర్చుని మాట్లాడాడు. ఏడో రోజు ఒక ఆకలితో ఉన్న కుక్కకు ఆహారం పెట్టాడు. ఏడో రోజు రాత్రి అద్దం తీసుకున్నాడు. చూశాడు. నీడ చిన్నగా మారింది. మొదటిసారి తన ముఖం స్పష్టంగా కనిపించింది. అతను ఆశ్చర్యపోయాడు. మరుసటి రోజు మళ్లీ మంచి పని చేశాడు. నీడ ఇంకా తగ్గింది. అతను అర్థం చేసుకున్నాడు. నీడ అంటే అసూయ కాదు, తన గురించి మాత్రమే ఆలోచించడం. నెలలు గడిచాయి. విహాన్ మారిపోయాడు. ఇప్పుడు అతను మొదటి రావడానికి చదవడం కాదు,
నేర్చుకోవడానికి చదువుతున్నాడు. ఇతరుల దగ్గర ఏముంది అని చూడడం కాదు. తన దగ్గర ఉన్నదాన్ని ఉపయోగించడం నేర్చుకున్నాడు. ఒక రోజు అద్దం పూర్తిగా పారదర్శకంగా మారింది. అందులో తన ముఖం మాత్రమే కనిపించింది. వృద్ధుడు నవ్వి అన్నాడు, ఇప్పుడు అద్దం పని పూర్తయింది. విహాన్ అడిగాడు, ఇది నిజంగా మాయా అద్దమా? వృద్ధుడు నవ్వి అన్నాడు, లేదు. అయితే నిన్ను నువ్వు చూసుకునే అవకాశం మాత్రమే. కొన్ని సంవత్సరాల తర్వాత విహాన్ పెద్దవాడయ్యాడు. అతను గ్రామంలో పిల్లలకు ఒక మాట చెప్పేవాడు. ఇతరుల జీవితాన్ని చూస్తూ మన సంతోషం వెతికితే మన నీడ పెద్దదవుతుంది. మన దగ్గర ఉన్నదాన్ని ఉపయోగించి మంచి చేస్తే మనసు తేలిక అవుతుంది. అతని ఇంట్లో ఇంకా ఆ అద్దం ఉంది. కాని ఇప్పుడు దానిపై ఒక వాక్యం రాసి ఉంది. నీడను ఓడించాలంటే వెలుగు వెతకకు, నువ్వే వెలుగవు. నీతి: సంతోషం మన దగ్గర ఏముంది అన్నదిలో కాదు, మనం దాన్ని ఎలా ఉపయోగిస్తున్నాం అన్నదిలో ఉంటుంది.